అమెరికా దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ యుఎస్ఎస్ఆర్ అబ్రహాం లింకన్ దాన్ని కూల్చేశారట. దాన్ని వాళ్ళు బ్లాస్ట్ చేశారట మిజైల్స్. ఎంత పచ్చాబద్ధం అంటే ఆ యొక్క యుఎస్ఎస్ఆర్ అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గురించి చెప్తాను. క్రాఫ్ట్ క్యారియర్ అట సుమారుగా ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎంత అడ్వాన్స్డ్ అంటే ఎంత పవర్ఫుల్ అంటే నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నిర్మించబడింది. శత్రు దేశాల మిజైల్స్ కనీసం టచ్ చేయలేవు. ఒక్కొక్క షిప్ కూడా 1/2 కిలోమీటర్ ఉంటాయట. సుమారుగా 333 మీటర్లు అబ్రహాం లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ 333 మీటర్లు అంటే ఎగ్జాక్ట్లీ 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది రోజుకి సుమారుగా లక్షల టన్నుల వాటర్ని ఇది డిస్ప్లేస్ చేస్తుంది. ఈ షిప్ కొన్నటువంటి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 2 న్యూక్లియర్ రియాక్టర్స్ని కలిగి ఉంటుంది. అంటే అక్కడే యాటమ్ బాంబ్స్ని టెస్ట్ చేయగలగదు. న్యూక్లియర్ రియాక్టర్స్ని యాటమిక్ పవర్ని ఉపయోగించేటువంటి 2 న్యూక్లియర్ రియాక్టర్స్ ఈ యొక్క షిప్కి ఉంటుందని పరిశీలకులు చెప్తాను. ఒకవేళ కనుక ఆ షిప్ కనుక పేలితే, మిజైల్స్ వచ్చి ఆ షిప్ని పేలిస్తే కనుక ఆ యొక్క సముద్రంలో చాలా పెద్ద బ్లాస్ట్ అవుతుందండి. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోద్ది, పెద్ద పొగ, పెద్ద బ్లాస్ట్ ఏర్పడుతుంది. అలాంటిది ఏం జరిగినట్లుగా ఏ విధమైన ఆధారాలు లేవు. ఇంకా చెప్పాలంటే ఆ షిప్ కాస్ట్ ఎంతో చెప్పంటారా? సుమారుగా 60,000 కోట్ల రూపాయలు. అంత మోస్ట్ అడ్వాన్స్డ్ షిప్ మీద వారు దాడి చేయగలరా? మీరు ఆలోచన చేయండి. అంత టెక్నాలజీ అయితే ఇరాన్కి లేదండి. ఆ షిప్ని సమూలంగా నాశనం చేసేటువంటి టెక్నాలజీ దానికి లేదు. ఆ షిప్ మీద మోస్ట్ అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్స్ అమర్చబడి ఉంటాయి. దీని చుట్టూ అడ్వాన్స్డ్ మిలిటరీ షిప్స్ ఉంటాయండి. చుట్టూరు కూడా అడ్వాన్స్డ్ మిలిటరీ షిప్స్ ఉంటాయి. సెక్యూరిటీగా ఉంటాయి. అనేక మంది అమెరికన్ సోల్జర్స్ చుట్టూరు కూడా ఆ షిప్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఏదన్నా మిజైల్ వస్తున్నట్లయితే ఈ యొక్క అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్స్ని అవి ఆకాశంలోనే తిప్పి కొట్టగలుగుతాయి. ఇంకో మాటలు చెప్పాలంటే వారి దగ్గర ఉన్న మిజైల్స్ కావచ్చు, వారి దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ గైడెడ్ మిజైల్స్తో ఏదన్నా మిజైల్ కనుక ఆ షిప్ మీదకి వచ్చిందంటే వెంటనే యాక్టివేట్ అయిపోతాయి. అవి దాన్ని ఆకాశంలో త్రిప్పు కొట్టుకునేటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అమెరికా దగ్గర ఉంది. ఇటువంటి షిప్ని వారు కూల్చేసాము, ఇటువంటి షిప్ని మేము మిజైల్స్ చేత పాడేసామని అంటున్నారంటే ఎంత జోక్గా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. ఆ షిప్ మీద సుమారుగా 70 to 80 జెట్ ఫ్లైట్స్ ఉంటాయి. అక్కడి నుంచి మిజైల్స్ని వారు వదులుతారు. ఇలాంటి షిప్ని వారు నాశనం చేశారని చెప్పడం అనేది ఎంత ఆశ్చర్యకరం మీరు ఆలోచన చేయండి. ఈ రోజున ఇలాంటి ఫేక్ న్యూస్ ఎక్కువగా మనకు వినబడుతూ ఉన్నాయి. ఏదైనా మిజైల్ వస్తుంటే గైడెడ్ మిజైల్స్ కావచ్చు, ఆ ఫైటర్ జెట్స్ వెంటనే యాక్టివేట్ అవుతాయి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని కోల్చగలిగినటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు.